ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేసారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ కండిషన్లో, ఏ పరిస్థితులు ఉన్నారు? అమ్మా, నేను ఇంకా బాధలో ఉన్నా, ఇంకా కష్టంలో ఉన్నా, నా పాపము, నా శాపము నన్ను అందరు నిందించారు, రోగము, వ్యాధులు, ఇంట్లో పోరాటాలు, ఈ దేశంకి వచ్చాను నెమ్మది లేదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం చివరి మాటలు, సమాధానంగా దాన్ని వెళ్ళి నీ విశ్వాసమే నీకు క్షమాపణ, స్వస్థత, సమాధానం నేను ఇచ్చే దేవుడు. అమ్మ, ఏ విషయంలో నీకు సమాధానం లేదు, నేను ఇస్తాను. పాపంలో ఉన్నావా? క్షమించి సమాధానం ఇస్తాను. రోగంతో ఉన్నావా? స్వస్థపరుస్తాను. అప్పులు, ఆర్థిక వాటన్నిటిని బట్టి కృంగిపోయి ఉన్నావా? నీకు నెమ్మదినిచ్చి విడిపిస్తా. ఇంత గొప్ప దేవుడు నీకుండా ఎందుకమ్మా బాధ? కృంగిపోవద్దు. ఎక్కడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఈ మాటను నమ్ము. ప్రభు కార్యం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించి, రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచి, అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించి, నాయన వారి బంధకములతో ఏ దేశాల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ, క్షేమం, అంతేకాక మా దేశ ప్రజల్ని కాపాడి, సంఘాలను కాపాడి, సేవకుల్ని కాపాడి, ఉజ్జీవాన్ని లేపి, అపోస్తుల మినిస్ట్రీ జరిగించి, ఈరోజు ఎవరైతే మంచాల మీద స్వస్థత, ఎవరైతే ఈరోజు ఏం చేయాలని భయంతో ఉన్నారు, విడుదలిచ్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ తోడేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 12, 13, 14 రేపు, ఎల్లుండి, అవతల 3 రోజులు బెల్లంపల్లి ఉద్యోగ సభలు కుటుంబాలుగా రండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించుగాక.